దీపికా పదుకొనేపై ఇటీవలే ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. అయినా కూడా ఈ అమ్మడు అసలు వాటిపై స్పందించడమే లేదు. కనీసం కేర్ కూడా చేయనట్లు ప్రవర్తిస్తోంది. దీపిక అంత ధైర్యంగా ఎలా మారిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. దీపిక పడుకొనే ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. మీడియాతో పెద్దగా మాట్లాడడం లేదు. అలాగే బాలీవుడ్ లోనూ ఏ పార్టీకి వెళ్లడం లేదు. సంబరాలు చేసుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఒంటరిగానే గడుపుతోంది. బాలీవుడ్ లో వరుసగా ఆమెపై పుకార్లు షికార్లు చేస్తుండటంతో ఈ అమ్మడు మౌనమే తన భాష అంటోంది. నిజానికి ప్రియుడు రణబీర్ కపూర్ హ్యాండ్ ఇచ్చినప్పటి నుంచే దీపిక కాస్త జోరు తగ్గించింది. అయితే కార్తీక్ కాలింగ్ కార్తీక్ సినిమా విడుదల సమయంలో దీపికపై మళ్లీ ప్రేమ పుకార్లు మొదలయ్యాయి. కార్తీక్ కాలింగ్ కార్తీక్ హీరో ఫర్హాన్ అఖ్తర్ తో ఆమె ప్రేమలో పడిందని బాలీవుడ్ కోడై కూసింది. దాంతో ఫర్హాన్ అఖ్తర్ కాపురం కూడా సంక్షోభంలో పడింది. సో దీపిక అలాంటిదేమీ లేదంటూ ఆ మధ్య వరుసగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఫర్హాన్ అఖ్తర్ మ్యాటర్ ముగిసిన వెంటనే తాజాగా వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడితో ఆమె క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో విజయ్ మాల్యా సీరియస్ అయ్యాడట. ఇలా వరుసగా తనపై దుష్ప్రచారం సాగుతుండటంతో దీపిక ఇక మీడియాకి ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని నిర్ణయించుకుందట. దీపిక ఇప్పుడు పూర్తిగా తన కెరియర్ పైనే దృష్టి సారించింది. సినిమా షూటింగ్లకు హాజరు కావడం, ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోవడం తప్ప బాలీవుడ్ పార్టీలకి వెళ్లడం లేదు. ఎవరితోనూ కలవడం లేదు. ఎవరితో బయటకి అడుగుపెట్టినా తనపై పుకార్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీపిక ఇప్పుడు ఏకాకి అన్నమాట.